నమస్తే అండి. ఈరోజు 2 రకాల మసాలా కూరలు చేశాను చూసారా. ఒకటి శనగపప్పు ఇగురు మసాలా పెట్టి, 2 ములక్కాడ వంకాయ ఇగురు కూర మసాలా పెట్టి, రెండిట్లకి ఒకే గ్రేవీతో 2 కూరలు ఒకేసారి చేశాను. అది ఎలాగ అనుకుంటున్నారా? పెద్ద వీడియో పెట్టాను, చూసేయండి. మీరు చూసారనుకో తప్పకుండా మీరు కూడా చేసేసుకుంటారు. ఒక ములక్కాడ ఉంది, ఏం చేయనా, 2 వంకాయలు ఉన్నాయి, ఎలా చేయనా అనుకుంటారు కదా. అలాంటిది ఏమీ ఉండదండి. చక్కగా నేను చేయటం చూసారే అనుకో, 2 ఉల్లిపాయలు వేసుకుంటే ఒక ములక్కాడతో 2 వంకాయలతో చక్కటి కూర ఇలా అయిపోతుంది. మరి ఇంతకన్నా నేనేం చెప్పను. మరి నేను చేసే విధానమే మీకు చెబుతున్నాను. మీకు ఏదో నేను రకరకాలు చెప్పి రకరకాలు చేయలేనండి. నేను ఆ తత్వం కాదు, ఆ వయసు కాదు. పెద్దవాళ్ళు ఏదుంటే దాంతో ఎలా చేస్తామో అలాగే చేయగలను, అదే చూపించగలను. మరి నచ్చితే మీరు చూసి చేసుకోండి, కామెంట్ పెట్టండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వకపోతే అవ్వండి. మరి అలాగే కామెంట్ పెట్టండి, మరి లైక్ చేయండి. మరి మీకోసం నేను ఇంత కష్టపడి ఈ వీడియో అంటే మాటలు కాదండి, చేసే విధానం ఎలాగా మాకు ఇంట్లో చేసుకోవాలి. కానీ వీడియో కోసం మొదలు పెడితే గంటన్నర టైం తీసుకుంటుంది. దీనికి నాకేమో తీసింది ముక్కలు కలపడం అయ్యి రాదు. డైరెక్ట్గా నేను బాగా మాట్లాడగలిగితేనే వీడియో పెట్టాలి, లేదు అంటే అది కట్ చేసి మళ్ళీ తీయాలి. అంత అవస్థపడి చేస్తూ ఉన్నానండి. 6 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, నా వీడియోని చూడండి. అందులో మీకు నచ్చిందే కామెంట్ చేయండి, నచ్చకపోతే వదిలేయండి. సరే, చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా కూరలు చూస్తే హబ్బా అనిపిస్తుందా? అవునండి, అంతే బాగుంటాయి. మరి చక్కగా అంగోనండి.